మీరు ఎడిటర్ అయ్యి దాదాపు 25 ఏళ్ల పైన అయింది. సో అప్పటికిప్పటికీ మేకింగ్లో కానీ సినిమా కంటెంట్లో కానీ ఎలాంటి మార్పులు వచ్చాయని మీరు ఫీల్ అవుతున్నారు? కంటెంట్లో అప్పుడు ఏంటంటే పాటలు ఎక్కువ ఉండేవి, ఇప్పుడు పాటలు తగ్గిపోయాయి. ఓకే, అదొకటే. అన్ని సినిమాల్లో డ్యాన్స్లు ఉండేవి, హీరో హీరోయిన్ డ్యాన్స్లు పరిగెడ్డాలు అవి ఉండేవి. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయి మోంటాజులు కథలు వస్తున్నాయి. సాంగుల్లో కూడా మోంటాజెస్లో కథలు చెప్పడం స్టార్ట్ చేశారు. అదొక మంచి సైన్. ప్లస్ మేకింగ్ సైడ్ ఏంటంటే ఎక్కువ తీస్తున్నారు, డిజిటల్ వల్ల ఫుటేజ్ ఎక్కువ వస్తుంది. ఓకే, ఓవర్ ఎక్స్పోజర్. ముందేంటంటే ఒక రోజుకి 2 నిమిషాల సినిమా తీసేవారు కంపల్సరీగా, పర్ డే 2 minutes అనేది మినిమం. తీయకపోతే వాళ్ళు కరెక్ట్గా తీయట్లేదని లెక్క ఉండేది. ఎడిట్ అంటే నేను ఫైనల్ ఎడిటెడ్ లెంత్ చెప్పేది, సినిమా రిలీజ్ అయిన లెంత్. ఈరోజు ఒక రోజుకి మనం 30 seconds ఎడిట్ చేస్తే గొప్పలా ఉంది, అంటే తీసిన ఫుటేజ్లో. ఓకే, బాగా ఎక్కువ వాస్ట్గా తీస్తున్నారు. అంటే దానికి కారణం డిజిటల్ అన్నా లేక తీసే డైరెక్టర్కి క్లారిటీ లేకపోవడం. ఓకే, క్లారిటీ, ఈ యాంగిల్ కూడా బాగుండొచ్చేమో, ఆ యాంగిల్ కూడా బాగుండొచ్చేమో, సరే 2 తీసేద్దాం, ఫుల్ షాట్ రన్ చేసేద్దాం కెమెరాలో, ఎక్కడ కట్ అయితే మళ్ళీ అక్కడ మళ్ళీ ఫుల్ షాట్ ఇంకోటి తీద్దాం. ఓకే, నెంబర్ ఆఫ్ యాంగిల్స్, నెంబర్ ఆఫ్ టెక్నాలజీ పెరగడం వల్ల అంతే. అంటే స్క్రిప్ట్కి సీన్కి ఎంత అవసరం అంత తీయట్లేదు, వాళ్ళ మేకింగ్ తాలూకు ఏబిలిటీస్ చూపించుకోవడానికి సినిమా తీస్తున్నారని మీరు అనుకుంటున్నారా? అంటే అవి కొంతమంది అండి. ఓకే సార్ ఇది వైట్ షాట్ తీసాం సార్, చాలా కష్టపడి తీసాం, లైటింగ్ వేసాం, పెట్టండి అంటారు. అక్కడ అక్కర్లేదు, సీన్లో అక్కర్లేదు అంటే మేము నిర్దాక్షిణంగా తీసి పడేస్తాం. ఓకేనండి, అక్కడే గొడవలు అవుతుంటాయి కెమెరామెన్కి, ఎడిటర్కి. అవును, అందుకే మేము జనరల్గా మేము చేసే సినిమాలకి కెమెరామెన్ని వద్దని చెప్తాం, రావద్దని చెప్తాం, రావద్దని చెప్తాం. ఓకే, షార్ట్ గురించి ఎవరు సినిమా చూడరు, సినిమాలో కథ ఉందా లేదా, అవును, ఆ కథకు ఉందా లేదా అని చూస్తాం. అవును సార్ కష్టపడి తీసాను సార్, నేను ఏలాడుతూ తీసాను సార్, ఈ షార్ట్ వేయండి అంటారు. ఆ సినిమాకి అక్కర్లేదన్నప్పుడు ఎందుకు అనేది మా ఆర్గ్యుమెంట్. ఓకే అండి, ఇలా ఉంటాయి ఈ డిస్కషన్లు. అందుకే కొంచెం ఉంటాయిలేండి కొన్ని గొడవ. ఇప్పుడు మీరు పూరి జగన్నాథ్ గారి సీన్ చాలా క్రిస్ప్గా ఎంత మేరకు అంత మేరకు ఉంటుంది. ఆయన సినిమా సూపర్ హిట్ సినిమాలు చాలా చేశారు మీరు. శేఖర్ కమల్ గారిది ఒక ఫీల్తో డీటెయిలింగ్గా ఉంటుంది. ఈ 2 డైరెక్టర్స్ స్టోరీ టెల్లింగ్ విధానం వేరు. అవునండి. ఈ రెండింటికి ఎడిటింగ్లో మీరు ఎలా చేసేవాళ్ళు? అంటే వాళ్ళు తీసిన ఫుటేజ్ ప్రకారం చేసేవాళ్ళ లేక డైరెక్టర్ కావాల్సిన స్టైల్ ప్రకారం వర్క్ చేసేవాళ్ళ? లేదండి, కథకి ఏం కావాలనేది చూసుకుంటాం మేము. ఓకే, శేఖర్ కమల గారిది, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిది, బొమ్మరిల్ భాస్కర్ది కొంచెం స్లో నేరేషన్ అంటే స్లో నేరేషన్ కాదు, డీటెయిలింగ్, ఫీల్ ఇంపాక్ట్ కోసం. అది ఇప్పుడు హీరో ఒక వైజాగ్కి వెళ్తున్నాడు అంటే శేఖర్ గారి సినిమాలో ఆటల్లో ఏంటంటే చిన్న ఎస్టాబ్లిష్మెంట్ షాట్లు పడి వస్తాయి. జగన్ గారి సినిమాలో హీరో వైజాగ్ వెళ్తానంటే కరెక్ట్గా ఆల్రెడీ ఇంట్లో ఉంటాడు, ఇంట్లోనా బీచ్లో, కమర్షియల్ బాగా కమర్షియల్ కటింగ్ అలాగ ఉంటుంది. అవునండి, కాబట్టి ఆ 3 పెట్టుకుంటామండి. ఓకే, ఆ 3ని పట్టుకొని చేస్తాం. ఓకే, జగన్ గారు అయితే ఎడిటింగ్ జనరల్గా రారు, ఎడిటర్ నేను నమ్ముతాడు ఆయన ఫుల్. ఓకే, కాబట్టి మేము ఆయన దగ్గర నాకు తెలిసి ప్రాబ్లం ఏంటంటే ఇది అక్కర్లేదు ఇది అక్కర్లేదు తీసేస్తూ ఉంటాడు. ఓకే, ఆయన ఆపాలి, సార్ ఇది ఉంచితేనే కరెక్ట్ అని, లేకపోతే అర్థం అవుదని చెప్తే ఆయన వింటాడు ఆయన. ఓకేనండి. మిగతా వాళ్ళ దగ్గర ఏంటంటే మేము కొంచెం ఈసారి తీసేద్దాం సార్, ఇది అక్కర్లేదు సార్, మీరు రాసుకున్నారు కానీ అక్కర్లేదు సార్, అర్థం అవుతుంది తీసేద్దాం, ఇలా ఉంటాయండి. డైరెక్టర్కి చేంజ్ ఉంటుంది. ఎవ్రీ క్యారెక్టర్కి డీటెయిలింగ్ ఉంటుంది. ఈ సెన్సిబుల్ ఫిలిమ్స్, కొంచెం పొయిటిక్ ఫిలిమ్స్కి ఒక ఫీల్ గుడ్ సినిమాల వాటిలో ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ కావచ్చు, ఎమోషన్స్ తెలియజేయడం డీటెయిలింగ్గా ఉంటుంది. అవునండి. కొన్ని సీన్లు మేము అనుకునేది రీఎడిట్ అంటారు. మేము చేసింది ఫస్ట్ సినిమా జనరల్ ఫస్ట్ కట్ నేను ఎవరిని డైరెక్టర్ని రావద్దంటాను. ఓకేనండి. ఎందుకంటే మీరు వచ్చి నాకు కట్టు స్టార్ట్ మార్కు చెబితే నేను ఎందుకు సార్, ఆపరేటర్ చాలు. అవును, అసలు సినిమా ఏంటో తెలియకంటే మీరు ఇయ్యండి రష్, మేము ఎడిట్ చేస్తాం. మీరు అనుకున్న దానికంటే బెటర్గా ఉంటే వదిలేయండి. ఒకవేళ మేబీ మీ తప్పు అయితే మీరు ఎలాగా ఉన్నారు మీరు చెప్పడానికి, మాకు ఇది ఇలా కావాలి, నేను ఇలా అనుకున్నానని చెప్పడానికి. కాబట్టి మాకు వదిలేయండి సార్, మా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుందని చెప్పి మేమే నేనే ఫస్ట్ కట్ నేనే చేస్తాను. ఓకే, అన్ని సినిమాలకి చేసింది. కొన్నిసార్లు రీఎడిట్లు అలా అంటారు, నేను అనుకున్నది రాలేదంటే నేను ఇలా అనుకుని తీసాను, నువ్వు ఇలాగ ఎడిట్ చేస్తావు అని అంటారు. ఓకే, అప్పుడు ఆర్గ్యుమెంట్ ఉంటుంది. బట్ కొన్నిసార్లు మా ఆర్గ్యుమెంట్ ఓకే వద్దు, కొన్నిసార్లు వాళ్ళది కరెక్ట్ అనిపిస్తుంది, ఓహో ఇలాగ ఆలోచించి తీసారా వీళ్ళు ఓకే అని చెప్పి రీఎడిట్ చేస్తాం. ఇలాగ ఉంటాయండి. ఓకేనా. అంటే ఎడిటింగ్ కావాల్సిన టైం ఇస్తున్నారా మీకు? అంటే రిలీజ్ రష్లో మిమ్మల్ని ప్రెషర్ పెట్టడం అలా ఉంటుందా? నాకైతే నేను ముందే కండిషన్ పెడతానండి, నేను నా సైడ్ నేను ఎడిట్ చేయడం టైం పడుద్ది. ఓకే, కాబట్టి మాకు టైం ఇవ్వండి అని అంటాను. ఓకేనండి. కొంత మరి రిలీజ్ డేట్లు వచ్చేసి పెద్ద సినిమాలు ఆ డేట్కి రిలీజ్ అవ్వాలి అంటే కొంచెం ప్రెషర్లో మేము వర్క్ చేస్తాం. ఓకేనండి. అంటే దాదాపు ఒక సినిమాకి ఎన్ని వర్కింగ్ అవర్స్ పడుతుందండి మీరు ఫైనల్ ఎడిటింగ్ చేయడానికి? సినిమాని బట్టి అండి. ఓకే, వాళ్ళు తీసిన ఫుటేజ్ని బట్టి. కమర్షియల్ ఫిల్మ్స్ కొంచెం ఈజీ ఎడిట్ చేయడం, లాజికల్గా వెళ్ళక్కర్లా. అవును, అవి జర్కులు ఉన్నా పర్వాలేదు. ఓకే,
ఈ ఫ్యామిలీ డ్రామా సినిమాలు, కొంచెం పొయిటిక్ ఫిల్మ్స్, ఇవి కొంచెం ఎక్కడ జర్కులు ఉండకూడదు, నీట్గా స్మూత్గా వెళ్ళాలి. మేము ఒక మ్యూజిక్ అనుకోవాలి, ఆ మ్యూజిక్ తగిన లెంత్ ఉండాలి, ఆ ఫీల్ సస్టైన్ అవ్వాలి మనకి, ఎక్కువ కూడా తక్కువ కూడా, అవన్నీ ఎడిట్ చేసుకుంటాం అంతే. కొంచెం కమర్షియల్ ఫిల్మ్స్ చాలా ఈజీ ఎడిట్ చేయడం, ఎందుకంటే ఒక 6 పాటలు ఉంటాయి, 6 4లు 25 నిమిషాలు పోద్ది. తర్వాత 4-5 ఫైట్లు ఉంటాయి, అదొక 20 నిమిషాలు పోద్ది, 45 నిమిషాలు అక్కడ పోయింది. ఎండ్ టైటిల్స్, బిగినింగ్ టైటిల్స్ ఒక 5 నిమిషాలు పోయింది, 50 నిమిషాలు పోయింది. కామెడీ ట్రాక్ ఒక 10 నిమిషాలు పోద్ది, 60 నిమిషాలు పోతే ఇంకొక మహా అయితే ఇంకొక 50 నిమిషాల సినిమా ఉంటుంది కథగా చేయడానికి. అదే ఈ ఫీల్ గుడ్ ఫిల్మ్స్ అంటే లెంత్ ఎక్కువ వస్తుంది మాకు, ఫస్ట్ కట్టే 4 hours 5 hours వస్తుంది. దాన్ని మేము తగ్గించుకుంటూ 2.5 hours 2 hours 45 minutes తేడానికి కష్టపడతాం, ఎందుకంటే జర్కులు ఉండకూడదు, ఎక్కడ పడితే అక్కడ తీసేయలేం. ఇలా స్టైల్ మారుతుంది, సినిమాకి ఒక్కొక్క స్టైల్ మారుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.